డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కారులో బ్రేక్ సిస్టమ్ ఎలా పనిచేస్తాయి, వాటి మెయింటెనెన్స్ ఎలా ఉండాలి అనే విషయం గురించి నేను మీతో షేర్ చేసుకోదలుచుకున్నాను. కారు ఎప్పుడైనా సరే బ్రేక్స్ అనేవి ఇంపార్టెంట్. ఈ బ్రేక్స్ వర్కింగ్ కండిషన్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. అయితే వర్షాకాలంలో కారు నీళ్ళ మీద నడుస్తున్నప్పుడు రోడ్డు మీద అందులో నీళ్లు ఎంటర్ కావడం, ఈ బ్రేక్ డిస్క్ కార్క్ మెటీరియల్ టచ్ కావడం, ఈ రియర్ బ్రేక్స్లో కూడా నీళ్లు పోవడం జరుగుతూ ఉంటుంది. అయితే నీళ్ళతో పాటు కొంచెం శాండ్ పార్టికల్స్, డస్ట్ కూడా వాటితో పాటు ఉంటుంది. ఇది టైం టు టైము మనం సర్వీసింగ్ చేసుకోవాలి. ఈ బ్రేక్స్ ఓపెన్ చేసేసి బ్రేక్ ప్యాడ్స్ థిక్నెస్ కరెక్ట్గా ఉందా, కార్క్ వియర్ అవుట్ అయిందా లేదా తెలుసుకోవాలి. ప్లస్ క్యాలిపర్ మూమెంట్, క్యాలిపర్ లూబ్రికేషన్ కరెక్ట్గా అయిందా లేదా. ఒకవేళ క్యాలిపర్ మూమెంట్ జామ్ అయితే వాటిని ఓపెన్ చేసేసి స్టక్ అయితే ఆ పిన్స్ కొత్తవి వేసుకోవటం, పర్ఫెక్ట్గా లూబ్రికేషన్ చేయడం అనేది చేసుకోవాలి. అయితే వెనక బ్రేక్ పార్ట్స్ కూడా ఈ వర్షం నీళ్ళ వల్ల డ్యామేజ్ అవుతుంది. వాటిని కూడా ఓపెన్ చేసేసి ఆ కార్క్ మెటీరియల్ డ్యామేజ్ అయిందా లేదా చూసుకొని, ఒకవేళ డ్యామేజ్ అయినట్టయితే కొత్త బ్రేక్ లైనర్స్ మార్చుకొని వీల్ సిలిండర్ ఓపెనింగ్, క్లోజింగ్, మూమెంట్ కూడా కరెక్ట్గా అవుతుందా లేదా చెక్ చేసుకొని ఫిట్ చేసుకోవాలి. ఇది ఈ వర్షాకాలం సీజన్లో కనీసం ఒక 2 సార్లు అయినా ఈ విధంగా బ్రేక్స్ని చేస్తూ ఉండాలి. నార్మల్ జనరల్ సర్వీస్లో ఇవన్నీ కవర్ అవుతాయి, కానీ వర్షాకాలంలో మాత్రం 1-2 సార్లు మనం వర్షంలో తిప్పుతూ ఉంటాం కాబట్టి దీన్ని కేర్ తీసుకోవాల్సిన అవసరం ఎలాగో ఉంటుంది. అయితే ఈ బ్రేక్ ప్యాడ్స్ ముందరవి ఎక్కువగా యాక్టివ్గా ఉండటం వల్ల ఇవి ఫ్రీక్వెంట్గా అరిగిపోయే అవకాశం ఎక్కువ ఉంది. అయితే ఈ మెటల్ టు మెటల్ కాంటాక్ట్ కాకుండా కార్క్ మెటీరియల్ పూర్తిగా అరగకముందే మనం తెలుసుకొని వీటిని మార్చుకోవాలి. లేకపోయినట్టయితే ఆ బ్రేక్ డిస్క్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఎప్పుడైతే బ్రేక్ డిస్క్ డ్యామేజ్ అయిందో మనం కొత్త ప్యాడ్స్ అలాగే వాడలేము. దానికోసం ఆ బ్రేక్ డిస్క్ కూడా కొత్తవి మార్చాల్సి వస్తుంది. బ్రేక్ డిస్క్ మార్చుకొని ప్యాడ్స్ మార్చుకొని మళ్ళీ బ్రేక్ కండిషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రేక్స్ ముందుగానే మనం తెలుసుకున్నట్టయితే ఆ బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయినప్పుడు దాన్ని మెటల్ టు మెటల్ కాంటాక్ట్ డిస్క్ తగులుతుంది. అంతవరకు మనం వెయిట్ చేయకుండా ముందుగానే మార్చుకున్నట్టయితే మీరు డిస్క్ మార్చే అవకాశం లేకపోవచ్చు. మీకు డబ్బు కూడా వృధా కాకుండా సేవ్ చేసుకోవచ్చు. అందుకోసమే 2 సార్లు వర్షాకాలంలో కూడా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందని అనుకున్నాం. ఈ విధంగా మీరు బ్రేక్స్ గురించి శ్రద్ధ తీసుకొని 1-2 సార్లు సర్వీస్ చేసుకోవటం వల్ల దానివల్ల జరిగే లాభమే ఉంటుంది, కానీ నష్టం ఉండదు. ఎందుకంటే మనం డిలే చేసిన కొద్దీ దాని లోపల డ్యామేజ్ అనేది పెరుగుతుంది, మనకు వర్కింగ్ కండిషన్లో ఉండవు.